హాయ్ ఫ్రెండ్స్, మేమైతే లేక్ కి దగ్గర వచ్చాము. మా దగ్గరలో సిఆర్పిఎఫ్ క్యాంప్ దగ్గరలో అయితే లేక్ అయితే ఉందన్నమాట. మీరే చూడొచ్చు ఎంత పెద్ద లేక్. చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్ద లేక్. ఇది వాకింగ్ చేసే దారి అన్నమాట. ఈ లేక్ మొత్తం బౌండరీలో మనం వాకింగ్ చెయ్యొచ్చు. సో ఈ బౌండరీ మొత్తం కలిస్తే 5 కిలోమీటర్స్ అలా ఉంటది. సో ఇదంతా మేము ఈరోజు చూపిస్తున్నాము. చూడండి, ఇక్కడ ఇటుపక్క అయితే ఫారెస్ట్ ఉంది. అక్కడంతా పికాక్స్ అవన్నీ వస్తాయి. ఉండండి, మీకు ఫారెస్ట్ చూపిస్తాను. చూడండి, పికాక్ అరుస్తుంది. అవును, పికాక్ అరుస్తుంది. ఇక్కడ అప్పుడప్పుడు పాములు ఏం లేవు, కానీ ఇక్కడ మనము జంతువుల్ని చూడొచ్చు. అంటే వైల్డ్ అనిమల్స్ కాదు, ఏదైనా బర్డ్స్, కలర్ఫుల్ బర్డ్స్ ఉంటాయి ఇక్కడైతే. మీరే చూడండి ఎంత పెద్ద లేక్. ఇదంతా ఎంత పెద్దదంటే మీకే తెలుస్తుంది. అంటే ఇక్కడ నుంచి చూస్తుంటే అది ఒక డ్యామ్. మీకు కనిపించేది ఒక డ్యామ్. ఆ డ్యామ్ లో నుంచి ఆపోజిట్ సైడ్ అయితే నీళ్లు వెళ్తుంది, వాటర్. ప్లేస్ ఎక్కడ ఉంది చెప్పనా? ఈ ప్లేస్ వచ్చేసి యలహంకలో ఉంది. యలహంక నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇంకా వేరే ప్లేస్ ఉంది. యలహంక నుంచి హెరిటేజ్ దగ్గర ఉన్న లైన్ లో స్ట్రైట్ గా వచ్చి చూస్తే మనకి లైట్ అయితే ముందే వస్తుంది. చూడండి, మొత్తం గ్రీన్ గా డగ్స్ కూడా ఉంటాయి. మీకు చెప్పే మర్చిపోయా, ఇక్కడ మనం వాకింగ్ చేసే అప్పుడు కొన్ని పార్కులు కూడా దగ్గరలో వస్తాయండి. పార్కులు వస్తాయి, మనం అక్కడ ఆడుకోవచ్చు, అన్నీ ఉంటాయి. సుమారుగా ఇక్కడ మనకి టోటల్ గా పార్క్స్ ఈ పెద్ద రౌండ్ లో ఎన్ని ఉన్నాయి అంటే 5 అయితే పార్క్స్ ఉన్నాయి. ఇక్కడికి ఇంకా డ్యామ్స్ 3 డ్యామ్స్ ఉన్నాయి. ఇదంతా ఈరోజు మేము మీకు అంతా చుట్టూ చూపిస్తాము. మీకు దగ్గరలో కనపడుతుంది కదా పెద్దగా అదొకటి. అక్కడ అదైతే ఫ్యాక్టరీ అన్నమాట. అక్కడ కుకీస్ అవన్నీ తయారు చేయబడుతుంది. మీకు తెలుస్తుందండి, చెట్లు చూస్తే మీకు తెలుస్తుంది ఎంత గాలి ఇక్కడ వీస్తుందో. చాలా గాలి వీస్తుంది, ఇంకా చాలా బర్డ్స్ సౌండ్ కూడా వస్తుంది మాకి. అన్ని బర్డ్స్ విచిత్రమైన బర్డ్స్ ఇక్కడ చూడొచ్చు. కాకపోతే అవి మన దగ్గరికి వచ్చి అరిస్తేనే మనం అది చూడగలుగుతాము. ఎంత గాలి వస్తుందో. ఇక్కడ లేక్ ఉంది కాబట్టి చాలా గాలి అయితే వస్తాయి. డక్స్, క్రోకోడైల్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. యాక్చువల్ గా ఇది ఎంత పెద్ద లేకో మీకే తెలుస్తుంది వీడియో చూసాక. ఇంకా చాలా గాలి వీస్తుంది. ఇంకా ఎవరైనా యూట్యూబర్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమన్నా వీడియోస్ కూడా తీస్తూ ఉంటారు. లైకర్స్ చూడండి, ఇక్కడ డగ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, మీకు కనపడుతుంది కదా
బ్లూ కలర్ గా అదైతే షిప్ అండి. ఎవరో ఇక్కడ వదిలేసి వెళ్ళారు. షిప్ కాదు నాన్న, ఇది చిన్నది ఏదైనా ఫిష్ పట్టడానికి. కాటడే షిప్. చూడండి ఎంత బాగుందో. ఇది ఒక పూల గార్డెన్ అనిపిస్తుంది. అక్కడ హాయ్ ఫ్రెండ్స్, కొంచెం 5 కిలోమీటర్స్ వెళ్ళాలి మ్యాక్సిమం. ఇది కొంచెం స్పీడ్గా అయితే వెళ్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా ట్రీస్ అయితే ఉంది. ఆ నెట్ వేసిన దాని తర్వాత అయితే మొత్తం ఫారెస్ట్ చూడండి. ఎవరికైతే నేచర్ ఇష్టమో అది వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి, కొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా చూడండి. ఎవరికైతే పార్క్స్ ఇంకా నేచర్ అయితే బాగా ఇష్టమో వాళ్ళని ఒకసారి ఇక్కడికి రమ్మనండి. ఎందుకంటే ఇది గాలి వేస్తుంది, ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఈ నేచర్ ని అబ్జర్వ్ చేస్తే మనకి మన హార్ట్ అయితే రిలాక్స్ అవుతుంది. మన బాడీ అంతా రిలాక్స్ అయ్యి దాని గురించి చూస్తూ చాలా 100 నుంచి 70 వచ్చేస్తుందా? అది చాలా ప్రశాంతంగా ఉంటదండి డాడీ. ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, నిజంగానే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. మేమైతే ట్రిప్ కోసం వస్తే ఈ నేచర్ ని చూస్తుంటే ఎంత బాగుందో అసలు. నేచర్ ఇష్టం వచ్చిన వాళ్ళకి చూడొచ్చు, ఇక్కడ షార్ట్స్ కూడా చేయొచ్చు. మేమైతే ఈరోజు ఈ వీడియో తీస్తాము లేదో తెలియక వచ్చాము. ఇంకా మార్నింగ్ వచ్చాము, ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది. ఇంకా మేము ఇక్కడే ఉండి వీడియో తీస్తున్నాము. ఎంత బాగుందో నేచర్, మీరు చూడండి. వీలుంటే ఒకసారి లేక్ వచ్చి చూడండి. ఆ లేక్ మధ్యలో అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో చేపల వల్ల వేసి పెట్టున్నారు. దాని ఏదో చూడాలి మనం. చూద్దాం. మన ఫ్రెండ్స్ కొంచెం వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కొంచెం పాస్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పాపం కదా ఒక ఫిష్ అయితే అక్కడ చనిపోయి తేలుతుంది. అవునరా, ఇక్కడ డక్స్ కూడా ఉన్నాయి. చాలా పెద్ద ఫిష్ అది. వా, ఎంత పెద్ద ఫిష్ చనిపోయింది, కలర్ఫుల్ గా ఉంది. ఓకే, అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అక్కడ చాలా డక్స్ ఉన్నాయి. అవును ఫ్రెండ్స్, అక్కడ అంతా ఎంత లైన్ గా వెళ్తుందో చూడండి, ఎంత బాగా పాటిస్తుందో. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, లైట్ గా డక్స్ అయితే వెళ్తున్నాయి. అక్కడ వెళ్తుంది కట్లైడి. కరెక్ట్ గా లైన్ వెళ్తున్నాం. చూడండి, చాలా చేపలు కూడా ఉంటాయండి, కాకపోతే బయట కనిపించడం లేదు, లోపల ఉంటాయి. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇది అరౌండ్ 5 కిలోమీటర్స్ ఉంది. 5 కిలోమీటర్స్. ఇప్పుడు మనం 2 కిలోమీటర్స్ అయితే దగ్గర వచ్చేసాం. చూడండి మనం ఎంత దూరం వచ్చాం. చాలా దూరం వచ్చేసాం.
నెమలి 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 ఎక్కడ ఉంది? అక్కడ ఉంది డాడీ, చూడు డాడీ నెమలి. తల కనిపిస్తుంది నెమలి. ఈ చెట్లు ఉండడం వల్ల ఏం కనిపించడం లేదు, లేకపోతే మీకు క్లియర్ గా కనిపించుండేది. వెళ్ళిపోంది. సార్ ఇక్కడ బర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎంత లైట్ వెళ్తుందో మీకే తెలుస్తుంది. వావ్, చిన్న చిన్న డక్స్ అనుకుంటా లైన్ లో వెళ్తున్నాయి. ఇది మొత్తం చూపించాలంటే చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే చాలా లాంగ్ ఇది. 5 కిలోమీటర్స్ ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పార్ట్ 2 వీడియో చూపిస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.